బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్యకు దారా ఇల్లేష్ పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా లక్ష్మణపల్లికి చెందిన ఇల్లేష్ అనే యువకుడు వరలక్ష్మి అనే యువతిని 7 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు 7 ఏళ్లు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి మరో యువకుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని ఆరోపించాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి వరలక్ష్మితో పాటు ఆమె తల్లి సైతం తనపై ఆరోపణలు చేసిందని విమర్శించారు. యువతి వచ్చే వరకు మృతదేహాన్ని తీయొద్దని కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. యువతి కుటుంబంపై చర్యలు తీసుకునేలా చేయాలని తమను ఇల్లేష్ కోరినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. నేను చనిపోయి కారణం వరలక్ష్మి, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న అంటే పాపం ఏం చేయలే. వాళ్ళ అన్న ఇప్పటికి కూడా మంచిగా మాట్లాడతాను. నాకే వరలక్ష్మిను వాళ్ళ అమ్మ మస్తు గేమ్ ఆడారు. నేను వాళ్ళ ఇంటికి పోయినా, అది నా ఇంటికి వచ్చింది. ఒకసారి ప్రెగ్నెంట్ అయితే కూడా మిస్ అయ్యి తీపిచ్చుకున్నాం. అది ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏంటంటే నేను పని చేస్తలేనని, మా ఊర్లోకి వెళ్ళి ఎవరో ఇంటికన్నా తిరుగుతాండ అది ఇది అని చెప్పిరట. అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదా అని ఏమైనా నొల్లీలు పెట్టించింది వాళ్ళ అమ్మ. నేను చచ్చిపోతా మా వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటి ముంగటనే ఇయ్యర్రి. నాది ఒక్క కోరిక ఇది ఒక్కటే, వరలక్ష్మి అనే అమ్మాయిని అస్సలు మాత్రం ఇచ్చిపెట్టకుర్రి. వాళ్ళ అమ్మను కూడా వాళ్ళు హైదరాబాద్ గణేష్ నగర్ రోడ్ నెంబర్ 2 ఉంటారు. ఖమ్మం నుంచి వెళ్ళిపోతే వస్తుంది. మళ్ళీ పోతే వాళ్ళ బావ మంచిరాలట. ఆ నెంబర్ హరీష్ అని పెట్టిన. అంత అడ్రస్ తెలియకపోతే వాళ్ళ అమ్మల అక్కను అడిగి తెలుసుకోర్రి. ఆ కావ్య నెంబర్ పెట్టిన. ఆ కావ్యలో తెలుసు. అమ్మ నేను చెప్పేది ఒక్కటి మాత్రం, నా ఒక్కటే కోరికనే, దాన్ని మాత్రం ఎట్టి చేసి అయినా మన భూమి జాగల అమ్మాయి అయినా దాన్ని వదలకుర్రి. అదొక్కటే కోరిక, అంతమించి ఏం లేదు. అది పెళ్లి చేసుకున్నది వాళ్ళ బావతోని. వాళ్ళ బావ నెంబర్ హరీషానికి పెట్టిన. హరీషాడు కూడా చెప్తాడు. దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నది. రికార్డు ఇన్న పెట్టుర్రి అందరికి, సరేనా? అంతే నా కోరిక. అదొక్కటే కోరిక అమ్మ. వాళ్ళు వచ్చేదాకా మాత్రం నా శివం తీయకుర్రి. వాళ్ళ మీద కేసు పెట్టుర్రి. అన్ని మీడియాకి రావాలి. చేసుకున్న వాని బావగానికి కూడా తెలవాలి. అది నాతో ఎన్ని సంవత్సరాలు తిరిగింది. అది వానికి కూడా తెలుసు. అయినా పిచ్చకుంట్ల లంజోడికి వేసుకున్నాడు. వాడు ఎట్లా వేసుకున్నాడు ఏమో కానీ అది వచ్చేదాకా మాత్రం నా శివం తీయకు. వాళ్ళ ఇంటికాడే మంచిరాలు